దాని మీద ఏ విధమైన మరి చెట్టు చేమలు కూడా లేకుండా ఉండుంటాయి ఆ రోజుల్లో. అట్లాంటి పరిస్థితిలో అందమైన భూమిని దేవుడు కలుగు చేశాడు. అందమైన భూమిని కలుగు చేసినప్పుడు నిరాకారంగా ఎందుకు అవుతుంది చెప్పండి? నిరాకారం అవుతుందా? సిద్ధపరిచాడు మంచి ఆకారంగా ఉండేలాగన, మంచిగా అన్నీ అనుకూలించబడేలాగా మనుషుల కొరకు తయారు చేయబో మనుషుల కొరకు. అట్లాంటప్పుడు నిరాకారంగా లేదు మొట్టమొదటిగా భూమి. గమనిస్తున్నారు కదా వాక్యంలో? అంత అందమైన భూమిని మానవుల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకంటే ప్రతి చోట కూడా యెహోవా సన్నిధిని దేవదూతలు నిలిచే సమయం అంటే మరి ఎంతెంత కాలానికి మీటింగ్ జరుగుతూ ఉండేదో తెలియదు, కానీ దేవదూతలు యెహోవా సన్నిధి నిలిచే సమయం అంట. అది చూడండి, యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. మనం చూసినప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై ఆ రోజు ఒక రోజు వచ్చిందట. అంటే ఆల్రెడీ మీటింగ్ జరుగుతూనే ఉంది. దేవదూతలు యెహోవా సన్నిధిలో కూడుకునే సమయం జరుగుతూనే ఉంది. ఆ జరుగుతున్న సమయంలో మరి తండ్రి కుమార త్రిత్వం కలిగిన దేవుడు మరి మాట్లాడుకుంటున్నారంట. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇప్పుడు ఏం జరిగింది? మంచి భూమిని తయారు చేశాడు, సిద్ధపరచి స్థిరపరిచాడు. కనుక దాని మీద మనిషి సంచారం చేయట కొరకే మన పోలిక చొప్పున నరులను చేయుదము అని మాట్లాడారట. ఆ మీటింగ్లో మాట్లాడుకున్నారట. ఈ మాటలు విన్నప్పుడు లూసిఫర్కి చాలా కోపం వచ్చిందట. లూసిఫర్కి చాలా మరి ఇంక మామూలుగా లేదట, చాలా ఊగిపోతూ ఉందట. లూసిఫర్ ప్రధాన దూతే, దేవుని దగ్గర అన్ని విషయాలు తెలిసిందే, అన్ని విషయాలు ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా అనుభవిస్తూనే ఉన్నాయి. ఈకి ఏమనిపించింది? వీటంతటిని నేనే ఏలాలి, వీటన్నిటి మీద నేనే పెత్తనం చేయాలి, వీటన్నిటి ఆధిపత్యం నాదే అని అనుకుందట మనసులో. మనం చాలాసార్లు చదువుకునే ఉంటాము. దానికంటే ముందు మనం ఏం చేసిందంటే లూసిఫరు చాలా భయంకరంగా మాట్లాడి, ప్రకటన గ్రంథం చూస్తే తెలుస్తుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పము గాని గెలవలేకపోయిరి. ఆ ఘట సర్పమే ఈ హవ్వమ్మ దగ్గరకు వచ్చిన సర్పము. ఆ ఘట సర్పమే హవ్వను మోసం చేయాలనుకున్న సర్పము. గెలవలేక ఏం జరిగిందంట? తర్వాత గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. స్థలం లేకపోయినందుకనే ఏం జరిగింది? తర్వాత కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. అర్థమవుతుంది కదా? భూమి మీదకి సాతాను క్లియర్గా రాసదు. అక్కడి నుంచి పడద్రోయబడింది. దాని దూతలను దాని సైన్యం అంతటిని తీసుకుని భూమి మీదకి వచ్చేసింది. అందమైన భూమి మీద మకాం పెట్టింది. వస్తూ ఏమందంట? నీ సృష్టిని నేనేం చేస్తానో చూసుకో. నువ్వు చేస్తానో మన పోలిక చొప్పున నరులను చేస్తానన్నావు కదా, నేనేం చేస్తానో చూసుకో అని సవాల్ చేసి మరీ భూమి మీదకి వచ్చిందట. అర్థమవుతుంది కదా? ఎప్పుడైతే సాతాను భూమి మీద అడుగుపెట్టిందో ఆ కాలమంతట్లో కూడా ఇంచుమించు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి కొన్ని వేల సంవత్సరాల కాలము దూరముగా ఉందట. వెంటనే రాసింది మాత్రం కాదు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాసింది. ఎందుకంటే అపవాది దాని సైన్య సమూహంతో భూమి మీదకు వచ్చి భూమి మీద మకాం పెట్టి ఆ భూమి అంతటిని నాశనం చేసేసిందట. వాటితో పాటు డైనోసార్స్
పెద్ద 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 జంతువులు అవి, కొన్ని వేల మరి పౌండ్లో కిలోలో ఉంటాయి, చెప్పలేము. అంత పెద్ద పెద్ద జంతువులు కూడా వాళ్ళతో పాటు ఉండేవట. ఆ విధంగా భూమి ఏమైపోయింది? ఇప్పుడు ఏమైంది? నిరాకారమైపోయింది. అర్థమవుతుంది కదా? ఏ మాట అయితే చెప్పి భూమి మీదకి వచ్చిందో భూమిని నాశనం చేసింది, భూమి అందమంతా పాడు చేసేసింది, నష్టపరిచేసింది,